అనన్య ఆరాధ్య హోటల్ పెట్టి బాగా సక్సెస్ అవడంతో సింగ్ భరించలేక రాత్రంతా కూర్చొని ఆలోచిస్తున్నాడు. అలమరలో ఉన్న రోబోట్ బొమ్మ కనిపించింది. సింగ్కి వెంటనే ఒక మెప్పు లాంటి ఆలోచన వచ్చింది. అదేంటంటే రెస్టారెంట్లో రోబోట్ని పెడితే సేల్స్ బాగా పెరుగుతాయని ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు రోబోట్ని హోటల్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. రోబోట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాడు. సింగ్ తన హోటల్ ముందు రోబోట్ రెస్టారెంట్ అని పెద్ద బోర్డు పెట్టాడు. ఇక మేడం గారండి, ఆ రామ్ సింగ్ ఏదో కొత్త పండగ పన్నాడు. హోటల్ ముందు ఏదో ఒక పెద్ద బోర్డు చూశానండి. అదేదో రోబోట్ రెస్టారెంట్ అంట. చాలా వింతగా ఉంది. అదే ప్లేట్ పెడుతుంది, అదే తీస్తుంది. జనాలు ఎగబడిపోతున్నారు. ఓహో, ఎపిసోడ్ 2 మొదలైందన్నమాట. అనన్య, రెడీగా ఉన్నావా? ఎపిసోడ్ 2 లోకి వెళ్దామా? ఆరాధ్య, లెట్స్ స్టార్ట్ సెకండ్ ఎపిసోడ్. ఈసారి ఫన్ అదిరిపోవాలి. మినిమం 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మరుసటి రోజు అనన్య ఆరాధ్యలు ఆ హోటల్లో ట్రైన్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నట్లు లౌడ్ స్పీకర్ లో అనౌన్స్ చేశారు. రామ్ సింగ్ మున్నా ద్వారా హోటల్ ఆలో రోజు ఎవరు బయటికి వెళ్తారో చూసుకొని వారిలాగా రోబోట్ ని డిజైన్ చేసి ఫుడ్ తెప్పిస్తూ ఉంటాడు. రామ్ సింగ్ రోబోట్ ను ఆరాధ్యగా డిజైన్ చేసి రామ్ సింగ్ హోటల్లో ఏ ఫుడ్ అయితే కస్టమర్లు ఆర్డర్ చేస్తారో ఆ ఫుడ్ ని హోటల్ ఆ నుండి తెప్పిస్తాడు. ఇలాగే రోజుకొక వేషంలో రామ్ సింగ్ హోటల్ ఆ నుండి ఫుడ్ రామ్ సింగ్ హోటల్ కి వస్తూ ఉంటుంది. మేడం గారు, మేడం గారు, మేడం గారు, మేడం గారు. అనన్య ఏంటండి? మీరే కదండి అనన్య. మహేష్, నేను అనన్యని చూసాను ఇప్పుడు. అనన్యని చూసాను అంటున్నారు, మరి మీరెవరు? అంతరాత్మ? కాదురా, ప్రేతాత్మని. ఏంటి మేడం గారు, రాత్రి ఏమన్నా దెయ్యం సినిమాలు చూసారా? పొద్దున్నే అంతరాత్మ, ప్రేతాత్మ, జీవాత్మ అంటూ ఆత్మ కథలు చెప్తున్నారు. నేను అనన్యని చూసానని చెప్తుంటే అంతరాత్మ, ప్రేతాత్మ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నేను నిజంగానే అనన్యని చూశాను. అరే మహేష్, నేను నిజంగానే అనన్యని చూశాను రా. నేను చెప్తుంటే అది తమాషాగా ఉంది కదా. మేడం గారు, అనన్యని చూసారా? మరి మీరెవరండి? ఇట్లా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? రాత్రి కూడా బానే ఉన్నారే. దీన్నే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలిజిలేషన్ అంటారు. ఎరా మహేష్, అనన్యని చూశానంటే నాది హెలిజిలేషన్ అంటావా? నాకేం పిచ్చి లేదు.
అరే మహేష్, నేను నిజంగానే అనన్యని చూసాను రా. నేను చెప్తుంటే అది తమాషాగా ఉంది కదా. సర్లేండి మేడం, నాకే పిచ్చి. నాకు హోటల్లో పనుంది, వెళ్తున్నాను. ఎరా మహేష్, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు, అసలేం పట్టించుకున్నట్టు. అరే మహేష్, అరే మహేష్, ఏంట్రా పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? మహేష్, అరే మహేష్, నీకు బాగా పొగర పట్టిందిరా. మహేష్ మహేష్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా హోటల్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు నన్నెప్పుడు పిలిచావు? నేనెప్పుడు హోటల్లోకి వెళ్ళా? ఆల్రెడీ నేను హోటల్లోనే ఉన్నాను కదరా. ఈ రోజు అందరూ తేడాగా ఉన్నారు. మేడం గారేమో అంతరాత్మ ప్రేతాత్మలు అంటారు, నువ్వేమో మహేష్ అని పిలిచినా పట్టించుకోలేదు అంటున్నావు. ఈ రోజు అసలు అందరికి ఏమైందిరా బాబోయ్? ఈడెవడు నాలాగే ఉన్నాడు? అరే ఎవడురా నువ్వు? నాలాగే ఉన్నావు? అరే నిన్నేరా, మాట్లాడు, నిన్నేరా. అనన్య మేడం, అనన్య మేడం, నేను మహేష్ ని చూశాను మేడం. మహేష్ వెళ్ళిపోతున్నాడు మేడం. మహేష్ మహేష్ మహేష్ని చూసావా? నువ్వు మాత్రం మహేష్ని చూసావు. నిన్న నేను నా అంతరాత్మని చూసాను. నాది హెలిజినేషన్. నాది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలిజినేషన్. నీది 10th స్టేజ్ ఆఫ్ హెలిజినేషన్. మేడం నిజం మేడం, మహేష్ నా కళ్ళ ముందు నుంచే వెళ్తున్నాడు. నన్ను నమ్మండి మేడం. ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు, ఇంత టెన్షన్ లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నావు. యు ఆర్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అప్పుడే ఏమైంది? కాసుకో, కల్లో కాంచిన కాపు కాసిద్ది రాత్రికి. కశ్మూర కౌగిలిస్తే ఏం చేస్తావో, గోలీ మార్ 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 మార్, కంచిన కన్ను కొడితే ఏమవుతావో, గోలీ మార్ మార్ మార్. ఏరా మహేష్, రాత్రంతా రక్త చరిత్రలో ఉంది. ఊరుకోండి మేడం, నేను ఇంత టెన్షన్ లో ఉంటే మీరు జోకులు వేస్తున్నారు. ఊరుకోండి మేడం, మీకు ఎప్పుడు వేళకోవే. ఆరాధ్య తన రేషన్ లో ఉన్న రోబోట్ ను చూసి షాక్ లో అక్కడే చూస్తూ నిలబడి ఉండిపోతుంది. సడన్ గా రోబోట్ బ్యాటరీ డౌన్ అవడంతో అక్కడే ఆగిపోతుంది. ఆరాధ్య షాక్ లో నుంచి తేరుకొని అక్కడే ఆగిపోయిన రోబోట్ ను ఏమిటా అని పరిశీలిస్తుంది. ఆరాధ్య తనలాగా ఉన్న ఆరాధ్యను పరీక్షించి అది ఒక రోబోట్ అని ఆరాధ్యకు అర్థమవుతుంది. ఈ రోబోట్ ను రామ్ సింగ్ పంపించాడని, కక్కుర్తిగా రోజు హోటల్ నుంచి ఫుడ్ పార్సిల్స్ తీసుకెళ్తున్నాడని ఆరాధ్యకు అర్థమవుతుంది. ఆరాధ్య అనన్య మహేష్ ని పిలిచి ఇది ఒక రోబోట్ అని, దీనిని రామ్ సింగ్ పంపించాడని మొత్తం వివరిస్తుంది. ఫస్ట్ నాలాగా, తర్వాత మహేష్ లాగా, ఇప్పుడు నీలాగా. నేను మొదట మన హోటల్ కి ట్విన్స్ వస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఇదా మ్యాటర్. అమ్మా ఇదా మ్యాటర్. ఒక్క రాత్రిలో నాకు రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా చూపించారుగా. ఆరాధ్య అనన్య మహేష్ లతో కలిసి రోబోట్ ప్రోగ్రామ్ చేంజ్ చేస్తుంది. రోబోట్ ఫుడ్ పార్సిల్స్ కు బదులు చెత్తను తీసుకొని రామ్ సింగ్ హోటల్ కి వెళ్తుంది. అక్కడ రోబోట్ ఫుడ్ కు బదులు చెత్తను కస్టమర్లకు సర్వ్ చేస్తుంది. అది చూసిన కస్టమర్లు ఆ చెత్తను రామ్ సింగ్ మొహం మీద కొట్టి వెళ్లిపోతారు. రామ్ సింగ్ రోబోట్ ఛార్జింగ్ అయిపోవడంతో పనిచేయట్లేదేమో అనుకొని రోబోట్ ను ఫుల్ ఛార్జింగ్ పెట్టి
మళ్ళీ హోటల్ ఆకి పంపిస్తాడు. కానీ రోబోట్ ప్రోగ్రామ్ మార్చేసిన సంగతి రామ్సీకి తెలియదు. ఎప్పటిలాగే రోబోట్ ను ఫుడ్ కోసం హోటల్ ఆకి పంపిస్తాడు. రోబోట్ హోటల్ ఆ నుంచి ఫుడ్ కు బదులు ఈసారి కర్రను తీసుకుని వెళ్లి రామ్ సింగ్ ని చితకబాదిద్ది. అమ్మా అయ్యా అబ్బా ఓ నాయనా అమ్మా అయ్యా అబ్బా ఓ నాయనా అసలు ఈ రోబోట్ కి ఏమైంది? లక్షలు పోసి కొన్న నన్ను చితకబాస్తుంది. అరే మొన్న ఎక్కడున్నావురా? ఈ రోబోట్ నన్ను చితకబాదేస్తుంది. రారా, తొందరగా రారా. ఏమైంది సింగ్ సారు? రోబోట్ మీరు కలిసి డాన్స్ చేస్తున్నారా? ఎరా మొన్న అది నన్ను పిచ్చ కుట్రలు కొడుతుంటే నేను డాన్స్ చేస్తున్నా అంటున్నావా? త్వరగా రారా. మీ రోబోట్ మిమ్మల్ని చితకబాదుతుందంటే న్యాయం ఉంది, మధ్యలో నన్నెందుకు కొడుతుందండి? రోబోట్ బ్యాటరీ డౌన్ అయ్యేంత వరకు రామ్ సింగ్ ని మున్నాను రోబోట్ చితకబాదుతూనే ఉంటుంది. ఇక చేసేదేమీ లేక రామ్ సింగ్ రోబోట్ ని డిస్ట్రాయ్ చేసి ట్యాప్ లో పడేస్తాడు. రోబోట్ తెచ్చిన నష్టం తిప్పలు చూసి రామ్ సింగ్ కుయ్యో మొర్రో అంటూ ఏడుస్తూ కొత్త ఉపాయం కోసం ఆలోచిస్తుంటాడు.